హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈవీఎంలపై సాక్ష్యాలు దొరికాయి, రీపోలింగ్ తప్పనిసరి అంటున్నారు. మరి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోకి ఒక లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సాధారణ ఎన్నికల నేపథ్యంలో భాగంగా జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ టీడీపీ కూటమి చేతిలో ఘోరంగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 175 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పోటీకి దిగింది. అందులో కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. టీడీపీ కూటమి 164 స్థానాలతో విజయం సాధించింది. మరోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అధిష్టానం చేపట్టారండి. అయితే వైఎస్ఆర్సీపీ అభిమానులు కొందరు ఆ పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణాలు ఇప్పటికీ అంచనా వేయలేకపోతున్నారట. ఇందులో కొందరు ఏకంగా విచారణ జరిపించాలంటూ కూడా హై డిమాండ్ చేస్తున్నారట. సో మరి అదేవిధంగా ఇలాంటి ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారిందండి. ఏంటంటే తాజాగా కొవ్వూరు అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధిక ఓట్లు సంపాదించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారో విచారణ చేయాలంటూ వ్యక్తి డిమాండ్ చేస్తూ తన ఫ్యామిలీతో కొవ్వూరు గామన్ బ్రిడ్జ్ పై నుంచి గోదావరి నదిలోకి దూకేందుకు ప్రయత్నం చేశారట. బ్రాహ్మణగూడెం చెందిన ఆ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో అక్కడికి చేరుకుని ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులు అధికారులు వస్తే తనను నదిలోకి దూకేస్తానంటూ హల్చల్ చేశారట. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అతనికి నచ్చచెప్పి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్లడం జరిగింది. ఈ సందర్భంలో జగన్ ఓడిపోవడంలో ఈవీఎంల ట్యాంపరింగ్ ఉందని అతను వీడియో ద్వారా రాష్ట్రపతికి తెలియజేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు తన ఆవేదనను వ్యక్తం చేశారండి. అలా చేయకపోతే తను రాజమండ్రి బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలోకి దూకి తన కుటుంబం మొత్తం ఈ విధంగా దూకేస్తామని హల్చల్ చేశాడు. సో ఇప్పటికిప్పుడు మళ్ళీ తన నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరపాలి ఆన్ ద స్పాట్ అని చెప్పేసి, అలాగే ఈవీఎంల ద్వారా కూడా కాకుండా కేవలం బ్యాలెట్ పత్రాల ద్వారా మాత్రమే ఎలక్షన్స్ జరపాలని అతను కోరాడట. ఇక చివరిగా పోలీసులు రాజు అనే వ్యక్తికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులను క్షేమంగా ఇంటికి చేర్చారని అయితే అందింది. సో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్.